హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీన్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఒక వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇలా ఈ సైజులో తీసుకుంటే చింతపండు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చింతపండుని తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ చింతపండుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా చింతపండుని కడుక్కున్న తర్వాత మరలా తిరిగి ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకొని దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోండి. ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా బారుగా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తీసుకొని దాని మీద ఉన్న తోలంతా కూడా ఈ విధంగా తీసేసుకొని ఈ వెల్లుల్లిపాయల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె అనేది లైట్గా కాగిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి అనేది మీరు తినే కారానికి అంటే ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి. ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చి అనేవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. మెంతులు అనేవి ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో ఇవి చక్కటి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడు. ఇవి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇలా కొద్దిగా కరివేపాకును వేసుకోవడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ప్యాన్లో నుంచి తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె అనేది లైట్గా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇలా సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, ఆ మెత్తబడిపోతాయి అన్నమాట ముక్కలు. అప్పటి వరకు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలంటే మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూతను కూడా పెట్టుకొని మగ్గించుకోవచ్చు. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు ఉల్లిపాయ ముక్కలు అనేవి మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి. ఇలా అవ్వడానికి మీకు దాదాపుగా ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని తీసుకొని చింతపండు అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోండి. నీళ్ళని మాత్రం పోసుకోవద్దు. ఈ చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నీళ్ళని వాడుకోవచ్చు. ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోండి. ఇలా చింతపండు అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ చింతపండు అంతా కూడా ఇలా గరిటెతో మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఇలానే కలుపుకుంటూ కొద్దిగా చింతపండు అనేది మెత్తబడేంత వరకు దీన్ని ఉడికించుకోండి. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా చింతపండు అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో చక్కగా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత
ఇందాక ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బల్ని మొత్తం వేసుకోకుండా సగం వరకు వేసుకోండి. అంటే సుమారుగా ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ నీళ్ళను వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయలు, చింతపండు ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఈ మిక్సీ జార్లోకి పోసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఈ పచ్చడిని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ పచ్చడి అనేది వారం నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉండాలంటే దీనికి పోపును పెట్టుకోవాలన్నమాట. మీరు ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా అప్పటికప్పుడైతే ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా చాలా బాగుంటుంది. దీన్ని పోపు పెట్టుకోవడానికి ఇందాక కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కొద్దిగా సన్నగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్నే పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఇది వారం రోజుల పాటు నిల్వ ఉండాలి కాబట్టి కొద్దిగా నూనె అనేది ఎక్కువే పడుతుంది. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె అనేది లైట్గా కాగాలి. నూనె లైట్గా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మినపగుళ్ళు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంపి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి తాలింపు అనేది చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఇలా కరివేపాకుని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కరివేపాకును కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి అంతా కూడా ఈ పోపులో వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనకి పుల్ల పుల్లగా, కారం కారంగా, సూపర్ టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఉల్లిపాయ పచ్చడిని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.